చొరబాటుదారులు శరణార్థులై ఆ పైన తాము ఏ దేశంలో శరణార్థులుగా ఉన్నారో ఆ దేశంతో ఆటలాడుతున్నటువంటి వేళ ఆయా దేశంలో ఉన్నటువంటి ప్రజలని మతరాజ్యం వైపుకి తీసుకువెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ, షరియా చట్టాల వైపుకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ, ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటి వేళ, లవ్ జిహాదులు లాంటి పెరుగుతున్న వేళ, హింస పెరుగుతున్నటువంటి వేళ, పారిశుధ్యాలు కరువు అవుతున్నటువంటి వేళ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్న వేళ, ఆగ్రహించినటువంటి పబ్లిక్ ఆయా దేశాల్లో ఉద్యమాలు చేస్తుంటే ఇప్పుడు ఆయా దేశాల ప్రభుత్వాలు మారక తప్పటం లేదు. ప్రస్తుతం జర్మనీ 13 లక్షల సిరియన్ రెఫ్యూజీస్కి ఎవరైతే సిరియా నుంచి ఆ రోజున వచ్చి శరణార్థులుగా ఉన్నారో 13 లక్షల మందిని గుర్తించింది. వాళ్ళందరినీ తిప్పి పంపుతాం అని ప్రకటించింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించి జర్మనీలో ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో ఇక మరి బ్రిటన్లో కూడా అట్లాంటి తిరుగుబాట్లే ఎదురవుతున్నటువంటి వేళ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.